నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. జనరల్‌గా ఎలక్షన్స్ అనగానే 5 ఏళ్లకు ఒకసారి వస్తాయి. కానీ మన కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మాత్రం ఎప్పుడూ ఎలక్షన్ మూడే. అసలు ఎలక్షన్స్ అయిపోయి ఇంకా 2 ఏళ్లు కూడా కాలేదు. అప్పుడే నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం సీట్లు బుక్ చేసుకుంటున్నారు మన పెద్దలు. సొంత ఇల్లు కట్టుకోక ముందే మనవడికి రూమ్ కేటాయించినట్లు అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ఇంకా 2.5 ఏళ్ల టైం ఉండగానే తెలంగాణలో ఇద్దరు హేమాహేమీలైన మంత్రులు తమ పొలిటికల్ వారసుల కోసం నియోజకవర్గాలను సెట్ చేసే పనిలో పడ్డారు. అవునండి బాబు. మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ ఇప్పటి నుంచే తమ అల్లుళ్లకు, కుమార్తెలకు పొలిటికల్ లాంచ్ ప్యాడ్స్ వెతికే పనిలో పడ్డారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ సీట్ల సెట్టింగుల వెనక ఒక రాజ్యసభ మెంబర్, ఒక లోక్సభ మెంబర్ కూడా తమకు తోచిన సాయం చేస్తూ నెయ్యి నైవేద్యాలు అందిస్తున్నారు. అసలు పాలకుర్తి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ఏ రేంజ్లో నడుస్తున్నాయో, గాంధీ భవన్లో ఎలాంటి పంచాయతీలు జరుగుతున్నాయో ఈ రోజు మన స్పెషల్ అనాలిసిస్ లో క్లియర్ కట్ గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే లోపల పొలిటికల్ స్టఫ్ మామూలుగా లేదు. మరి ముందుగా మనం పాలకుర్తి కథలోకి వెళదాం. గత ఎన్నికల్లో ఇక్కడ ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయింది. బీఆర్ఎస్ బలమైన నేత ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి యశస్విని రెడ్డి అనే యువతి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరేశారు. అంతా బాగానే ఉందనుకునే లోపే ఇప్పుడు అక్కడ సొంత పార్టీ నుంచే అసమ్మతి పొగలు సెగలు కక్కుతున్నాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కంటే ఆమె అత్త, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డే నియోజకవర్గంలో అంతా తానే వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ అంటేనే గ్రూపుల రాజకీయం కదండి. అక్కడ అత్తాకోడళ్ల లీడర్షిప్ ను తట్టుకోలేక స్థానిక కాంగ్రెస్ నేతలు కొందరు తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఎంతలా అంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఝాన్సీ రెడ్డి చెప్పిన అభ్యర్థులను కాదని అపోజిషన్ లీడర్లకు సపోర్ట్ చేస్తామని ఓపెన్ గా గళమెత్తారు. దీంతో అత్తాకోడళ్లకు చిర్రెత్తుకొచ్చింది. మా నియోజకవర్గంలో మాకే ఎదురు తిరుగుతారా అంటూ సదరు అసమ్మతి నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ నేరుగా టీపీసీసీ డిసిప్లినరీ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ రివీల్ అయింది బాస్. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫిర్యాదు చేసిన ఆ ఇద్దరు అసమ్మతి నేతలు గాంధీ భవన్ లోని క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరయ్యారు. అయితే వారి వెనక సపోర్టుగా ఎవరొచ్చారో తెలుసా? ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి. పాలకుర్తి వరంగల్ జిల్లాలో ఉంటే ఖమ్మం ఎంపీకి అక్కడేం పని అని గాంధీ భవన్ వర్గాలు ముక్కున వేలేసుకున్నాయి. కానీ ఈ లింక్ వెనక ఉన్న అసలు తంత్రం వేరే ఉంది. ఇక్కడే ఉంది అసలు బోనస్ పాయింట్. ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి ఎవరో కాదు, మన పవర్ఫుల్ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సాక్షాత్తు వియ్యంకుడు. అంటే పొంగులేటి అల్లుడు అర్జున్ రెడ్డి తండ్రే ఈ రఘురామిరెడ్డి. ఇప్పుడు అర్థమైందా కదా? భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే పాలకుర్తి సీటు ఈజీగా దక్కుతుందని, ఒకవేళ జరగకపోయినా సరే వచ్చే ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అల్లుడు అర్జున్ రెడ్డిని పాలకుర్తి నుంచి పోటీ చేయించాలనేది వీరి ముందస్తు స్కెచ్ అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. అందుకే అక్కడ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారందరికీ మన ఖమ్మం పెద్దలు ఆపన్న హస్తం అందిస్తున్నారు. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడన్న చందంగా అసమ్మతి నేతలను చేరదీసి ఇప్పటి నుంచే పాలకుర్తిలో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ పొంగులేటి వ్యూహాల దెబ్బకి పాపం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా ఆ అసమ్మతి నేతలపై చర్యలు తీసుకోవాలా వద్దా అని జుట్టు పీక్కుంటోందట. అయితే పాలకుర్తి సీటుపై కన్నేసింది కేవలం పొంగులేటి ఫ్యామిలీ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మరో పవర్ఫుల్ లీడర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి. అవును సార్, వేం నరేందర్ రెడ్డి కూడా తన కుమారుడు కృష్ణ భార్గవ్ రెడ్డి వేం కోసం పాలకుర్తి సీటుపైన కన్నేశారట. అందుకే పాలకుర్తిలో ఉన్న అత్తాకోడళ్ల గ్రూపుకు వ్యతిరేకంగా ఉన్న లోకల్ లీడర్లకు ఇటు ఖమ్మం ఎంపీ సపోర్ట్, అటు రాజ్యసభ ఎంపీ సపోర్ట్, రెండు వైపుల నుంచి ఫుల్ బ్యాకింగ్ దొరుకుతోంది. పాపం అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మాత్రం లోపల సొంత పార్టీ వాళ్లే ఇలా ఇల్లు గుల్ల చేస్తుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదట. మొత్తానికి పాలకుర్తి కాంగ్రెస్ పాలిటిక్స్ ఇప్పుడు మూడు ముక్కలాటగా మారిపోయింది. సరే, ఇటు వరంగల్ సైడ్ కథ ఇలా ఉంటే అటు మెదక్ జిల్లా జహీరాబాద్ లో సీన్ ఇంకోలా ఉంది. మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తన సొంత నియోజకవర్గంతో పాటు పక్కనే ఉన్న జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై గట్టిగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె త్రిషను జహీరాబాద్ నుంచి అసెంబ్లీ బరిలోకి దించాలనేది ఆయన ఆలోచన. కుమార్తెకు సీట్ ఇవ్వాలంటే మరక్కడ ఆల్రెడీ ఉన్న సీనియర్ లీడర్ల సంగతి ఏంటి? జహీరాబాద్ లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన అక్కడుంటే
కుమార్తెకు టికెట్ ఎలా వస్తుంది? అందుకే చంద్రశేఖర్కి మెల్లగా పొగపెట్టే కార్యక్రమాన్ని మన మంత్రి స్టార్ట్ చేశారని టాక్. దీనికి జహీరాబాద్ లోక్సభ ఎంపీ సురేష్ షెట్కర్ కూడా ఫుల్ కోఆపరేషన్ ఇస్తున్నారట. ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఎంపీ సురేష్ షెట్కర్ ఎందుకు హెల్ప్ చేస్తున్నారంటే, రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎంపీ పదవి కంటే ఎమ్మెల్యే అవ్వడమే బెటర్ అని ఆయన కూడా అనుకుంటున్నారట. ఒకవేళ కుదిరితే ఆ సీటు తనే తీసుకోవచ్చు, లేదా మంత్రి కుమార్తెకిచ్చి తన పొజిషన్ సేఫ్ చేసుకోవచ్చు అనేది షెట్కర్ ప్లాన్. అందుకే ఈ ఇద్దరు పెద్దల ఆశీస్సులతోనే జహీరాబాద్ లోకల్ లీడర్లు కొంతమంది మాజీ మంత్రి చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా ఫిర్యాదుల కట్టలు పట్టుకొని గాంధీ భవన్ మెట్లెక్కారు. చూసారా కాంగ్రెస్ లీడర్ల ప్లానింగ్ ఎంత పక్కాగా ఉందో? ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. కానీ మన మంత్రులు మాత్రం ఇప్పటి నుంచే తమ అల్లుళ్లకు, కుమార్తెలకు రాజకీయ భవిష్యత్తును సెట్ చేసే పనిలో బిజీ అయిపోయారు. టికెట్ ఈజీగా రావడం కోసం నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు పెట్టుకున్నారు. సో ఇదండి సంగతి. పాలకుర్తిలో పొంగులేటి అల్లుడి కోసం ఒక ప్లాన్, జహీరాబాద్లో దామోదర రాజనరసింహ కుమార్తె కోసం మరో ప్లాన్. మరి ఈ మంత్రుల ముందస్తు వారసత్వ వ్యూహాలు పారతాయా, లేక టికెట్ల టైంకి హైకమాండ్ వేరే ట్విస్ట్ ఇస్తుందా అనేది చూడాలి. ఏదేమైనా కాంగ్రెస్లో సీట్ల కోసం ఇప్పుడే మొదలైన ఈ అంతర్గత పోరు ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఈ ఇద్దరు మంత్రుల వ్యూహాలపై, కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.